First of all, I'd like to congratulate everyone for today we are celebrating Republic Day. ఇది 76వ గణతంత్ర దినోత్సవం అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి 26వ తేదీన మనం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. అయితే ఈ రిపబ్లిక్ డే ఎందుకు అసలు జరుపుకుంటాం, దీని వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటనేది మనం ప్రతి రిపబ్లిక్ డే కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎలా అయితే 1947 ఆగస్టు 15వ తేదీన మన భారతదేశానికి ఎలా అయితే స్వాతంత్రం వచ్చిందో, స్వాతంత్రం వచ్చినా కూడా మన భారతదేశానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే భారతదేశాన్ని ఎలా నడిపించాలి, అందులో ఉన్నటువంటి ప్రజలకు తమ యొక్క హక్కులను తమ యొక్క అంటే తమకు అందాల్సినటువంటి అవసరాలను తీర్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవి కూడా అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్వాతంత్రం అయితే వచ్చేసింది. అందుకే కొంతమంది పెద్దలు మన స్వాతంత్ర పోరాటం చేసినటువంటి సమరయోధులు, ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా కలిసి ఒక కమిటీని ఫామ్ చేసి భారతదేశానికి ఒక రాజ్యాంగం అంటూ ఉండాలి, అంటే కాన్స్టిట్యూషన్ ఉండాలి. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగానే మన భారతదేశం నడవాలి. ప్రతి భారతీయుడికి కూడా స్వాతంత్రం అయితే వచ్చేసింది, స్వేచ్ఛ అయితే వచ్చేసింది, కానీ తన హక్కు కూడా ప్రతి భారతీయుడికి కూడా దొరకాలనేటువంటి ఉద్దేశంతో ఒక రాజ్యాంగాన్ని వాళ్ళందరూ కూడా కూర్చుని ఒక కమిటీ ఫామ్ చేసుకుని బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఆ కమిటీ నడిచి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు వాళ్ళందరూ కూడా కృషి చేసి వేరే వేరే దేశాలన్నీ కూడా తిరిగి అందులో వాళ్ళ రాజ్యాంగాల్ని పరిశీలించి ఆ రాజ్యాంగాల్లో ఉన్నటువంటి విషయాలు ఏది మన భారతదేశానికి సెట్ అవుతుంది, ఏది మన భారతదేశానికి పెడితే మనలో ఉన్నటువంటి భారత పౌరులకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక భారత రాజ్యాంగం అనేది నిర్మించారు. అయితే ఆ భారత రాజ్యాంగం 26వ నవంబర్ 1949 రోజు కంప్లీట్ అయిపోయింది ఆ రాజ్యాంగం. కానీ అది అమల్లోకి వచ్చింది మాత్రం 2 నెలల తర్వాత, అంటే 26 జనవరి 1950 నుంచి అది అమల్లోకి వచ్చింది. అది వచ్చి 76 సంవత్సరాలు ఈ రోజుకి కంప్లీట్ అయింది. అయితే మిత్రులారా, స్వాతంత్రం అయితే అందరం కూడా అనుభవిస్తున్నాం, చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ప్రతి భారతీయుడు కూడా ఈ యొక్క స్వేచ్ఛని చాలా ఆనందంగా మనమందరం కూడా గడుపుతున్నందుకు నిజంగా ఒక రకంగా మనం దేవుడికి కూడా చాలా కృతజ్ఞతలు అనేవి తెలుపుకోవాలి. ఇంకా ఈ స్వాతంత్రం మనకు తీసుకొచ్చినటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు త్యాగం చేసినటువంటి సిచ్యువేషన్స్ కొన్ని వస్తున్నాయి. అయితే దీన్ని మనం ఎప్పుడు కూడా స్మరించుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్వాతంత్రం రాకముందు భారతదేశం పరిస్థితి ఎలా ఉండేదంటే ఒక భారతీయుడు ఎటువంటి స్వేచ్ఛగా కూడా జీవితం గడపడానికి అసలు వీలు పడేది కాదు. కనీసం బయటికి వెళ్ళాలన్నా కూడా ఎవరో ఒకరు పర్మిషన్ ఉండాలి, లేకపోతే ఏదైనా పని చేయాలన్నా, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా, ఇంట్లో ఏదైనా పండగ చేసుకోవాలన్నా కూడా ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క పర్మిషన్ అవసరం అయ్యేది. కానీ ఈరోజు మనకి ఎటువంటి యొక్క పర్మిషన్స్ మనం తీసుకోవట్లేదు. మనం ఏం చేయాలన్నా కూడా హ్యాపీగా మనం అంతా కూడా చేసుకుంటూ ఉన్నాం. ఈ స్వేచ్ఛ అనేది కాబట్టి మనకి ఈ స్వేచ్ఛ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ స్వేచ్ఛని మనం ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఈ స్వేచ్ఛకి సంబంధించి థ్యాంక్ఫుల్గా కూడా మనం ఉండాలి, అంటే కృతజ్ఞత కూడా మనం తెలపాలి. ఇది మొదటి విషయం. అయితే మిత్రులారా, మన భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం, అందరికీ కూడా తెలిసిందే. ప్రజాస్వామ్య దేశం అంటే ప్రజలే ఇక్కడ నాయకులు. మనం అనుకున్నట్టు పిఎం కానీ సీఎం కానీ వాళ్ళందరూ కూడా నాయకులు కాదు, వాళ్ళందరూ కూడా సేవకులు. కానీ నిజమైనటువంటి నాయకులు ఎవరంటే ప్రజలు. ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. అంటే డెమోక్రసీ అంటే, ప్రజాస్వామ్యం అంటే ఏంటంటే ప్రజలచే అది చేయబడేటువంటి విషయం. మనమందరం కూడా, మనందరికీ కూడా ఓటు హక్కు ఉంది. మనందరం కూడా మన నాయకులని, ఎవరు మన నాయకులు అవ్వాలనేటువంటి ఎన్నుకునేటువంటి హక్కు మనందరికీ కూడా ఉంది. అయితే ఈ యొక్క ప్రజాస్వామ్యం ఈరోజు ఉంది. ఈ ప్రజాస్వామ్యం ఉన్నా కూడా కొన్ని విషయాల్లో అంటే స్వేచ్ఛ ఉన్నా కూడా కొంతమందికి స్వేచ్ఛ లేదు. అంటే ఆడవాళ్ళకి మనం చూసుకుంటే అభద్రత అనేది మన సమాజంలో ఎక్కువగా మనం చూస్తున్నాం. మన భారతదేశంలో 178 దేశాల్లో భారతదేశానికి అభద్రత విషయంలో ఉన్నటువంటి స్థానం 127వ స్థానం. అంటే భారతదేశం కన్నా ఇంకా సేఫెస్ట్ దేశాలు ఇంకా 126 ఉన్నాయి. అంటే చాలా చివరిలో భారతదేశం ఉంది ఒక స్త్రీకి భద్రత కల్పించేటువంటి విషయంలో. మరి స్వేచ్ఛ ఎక్కడుంది మనకి? నిజమైనటువంటి స్వేచ్ఛ ఇదేనా అనేటువంటి విషయం మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. అయితే భారతదేశం ఎలా నడవాలి, అందులో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ యొక్క హక్కుల్ని ఎలా, వాళ్ళందరూ కూడా హక్కుల కోసం వాళ్ళు పోరాడాలనేటువంటి విషయం మీద రాజ్యాంగం నిర్మించారు. అయితే ఆ రాజ్యాంగం నిర్మించడానికి వాళ్ళు చాలా కష్టపడ్డారు. కానీ ఆ రాజ్యాంగం నిర్మించిన తర్వాత దాని అనుగుణంగా మన భారతదేశం ఈరోజు నడుస్తుందా?
హక్కుల కోసం వాళ్ళందరూ కూడా పోరాడాలనుకున్నారు, కానీ ఈరోజు ఎవరి హక్కు వాళ్ళకి దొరుకుతుందా? వాళ్ళందరూ కూడా ఐక్యత కోసం అంటే యూనిటీ కోసం వాళ్ళందరూ కూడా పోరాడారు, కానీ ఈరోజు యూనిటీ అనేది ఉందా? వాళ్ళందరూ కూడా ఒక డెవలప్డ్ ఇండియా కోసం వాళ్ళందరూ కూడా కృషి చేశారు, కానీ ఈరోజు మన భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందా? ఈ ప్రశ్నలు మనకు మనం వేసుకోవాలి. అయితే వాళ్ళందరూ కూడా భారతీయుల్లో ఎన్ని కులాల వారు ఉన్నా, ఎన్ని మతాల వాళ్ళు ఉన్నా కూడా మనకు ఒక బిరుదు వచ్చింది, యూనిటీ ఇన్ డైవర్సిటీ, అంటే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్ని రకాల భిన్నమైనటువంటి జాతుల వాళ్ళు, ఎన్ని రకాల భిన్నమైనటువంటి ప్రజలు ఉన్నా కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఒకే దేశంలో నివసిస్తున్నాం కాబట్టి ఈ బిరుదుని మనకి ఇచ్చారు. కానీ ఈ బిరుదుకు మనం న్యాయం చేస్తున్నాం అనేటువంటి విషయం ఒకసారి మనం ఆలోచిస్తే అసలు దీనికి న్యాయం అనేది జరగట్లేదు. ఇంకా మనలో కులాల వారీగా, మతాల వారీగా ఎన్నో భేదాభిప్రాయాలు మనలో ఉంటున్నాయి. వాళ్ళ కులం తక్కువ, లేకపోతే వాళ్ళ కులం ఎక్కువ. ఓసీ కాస్ట్ వాళ్ళు ఏమనుకుంటారంటే మా కులం చాలా గ్రేట్ అనేటువంటి ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ కాస్ట్ కొంచెం తక్కువ అనేటువంటి ఫీలింగ్ వాళ్ళకి, ఓసీ కాస్ట్ వాళ్ళకి, బీసీ కాస్ట్ వాళ్ళకి ఉంటుంది. అయితే ఈ ఫీలింగ్ని తగ్గించాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించారు, కానీ ఆ ఫీలింగ్ అనేది మనలో తగ్గడమే లేదు. ఇంకా ప్రతి భారతీయుడికి కూడా స్వేచ్ఛగా, స్వాతంత్రంగా తను ఏమనుకుంటే అది చేయాలి, ఏమనుకుంటే అది తను నడపగలగాలనేటువంటి స్వేచ్ఛ కోసం ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించారు. కానీ రాజ్యాంగం ఉన్నా కూడా మనకి ఎన్నో విషయాల్లో ఇంకా మనం వెనకబడిపోతూనే ఉన్నాం. మనకి పూర్తిగా స్వేచ్ఛ అనేది ఉండడం లేదు. ఏం చేయాలన్నా కూడా అక్కడ ఉన్నటువంటి నాయకులకు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు వాళ్ళు ఒప్పుకుంటేనే ఆ పని జరుగుతుంది తప్పితే మనకి ఏదైనా పని మనం సొంతంగా చేసుకోవాలి కంప్లీట్గా అంటే అది అవుతుందా అంటే అది అవ్వేటువంటి పరిస్థితి లేదు. లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇంకా బతిమాలుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. అయితే మిత్రులారా, రాజ్యాంగం ఉన్నా కూడా ఇదంతా ఎందుకు జరుగుతుంది అనే విషయం మనం గమనించాలి. అయితే రాజ్యాంగం అనేది కేవలం మనం భారతదేశం కోసమే, అలాగే ప్రతి దేశానికి కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్యాంగం ఉంది. కానీ అసలైనటువంటి రాజ్యాంగం అంటే ఒక మనిషి తన జీవితం ఎలా గడపాలి, ఎలా గడపకూడదు అనేటువంటి రాజ్యాంగం ఏదైనా ఉందా అంటే అది మనందరికీ తెలుసు. మన స్క్రిప్చర్స్ అనేటువంటి భగవద్గీత, బైబిల్, ఇంకా ఖురాన్. వీటికి మించినటువంటి రాజ్యాంగాలు ఏవైనా ఉన్నాయంటే ఏది కూడా లేదు. అసలు వీటి యొక్క అవగాహన మనకు ఉంటే ఒక రాజ్యాంగమే మనకు అవసరం లేదు చెప్పాలి అంటే. కానీ ఈరోజు రాజ్యాంగం ఉన్నా కూడా ఎన్నో రకాల నేరాలు, ఎన్నో రకాల ఘోరాలు, జైలు శిక్షలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఎన్నో జరిగిపోతూనే ఉన్నాయి. అంటే మన సొసైటీలో ఒక కంట్రోల్ అనేది లేదు. మన భారతదేశంలో మనకు ఉన్నటువంటి భారతదేశ ప్రజల్లో ఒక ఐక్యత రావాలి, వాళ్ళలో నైతికత రావాలి, వాళ్ళలో ఒక భద్రత రావాలి, నిజమైనటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉన్నట్టు వాళ్ళు ఫీల్ అవ్వాలి. అంటే వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే మన ఏదైతే స్క్రిప్చర్స్ అయినటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్ ఉన్నాయో అప్పుడే ఆ స్క్రిప్చర్స్ని చదివి వాటి ప్రకారంగా జీవితం గడిపితే మాత్రమే నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి ఐక్యత, నిజమైనటువంటి నైతికత అనేవి మనలో వస్తాయి. స్వామి వివేకానంద వారు కూడా ఉన్నారు, భగవద్గీత అనేది భారతదేశానికి ఒక నాడీ వ్యవస్థ లాంటిది అని చెప్పి. ఒక మనిషికి తన నాడీ వ్యవస్థ సరిగ్గా లేకపోతే అతను నడవలేడు, అతను కూర్చోలేడు, అతను ఏ పని కూడా సరిగ్గా చేయలేడు. అలాంటిది అంత ఇంపార్టెంట్ మన భగవద్గీత మన భారతదేశానికి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పారు. ఇంకా మన స్క్రిప్చర్స్ అన్నీ కూడా, బైబిల్ అయినా కూడా, ఖురాన్ అయినా కూడా, అన్ని స్క్రిప్చర్స్ని మనం చదివి వాటి ప్రకారంగా మనం ఎప్పుడైతే జీవితం గడుపుతామో అప్పుడే నిజమైనటువంటి ఐక్యత అనేది వస్తుంది. మన స్క్రిప్చర్స్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అంటే మనందరి సృష్టికర్త కూడా ఒక్కడే, మానవులంతా కూడా సమానమే అనేటువంటి విషయాలు అందులో ఉన్నాయి. హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా ఎవరైనా కూడా అతని యొక్క ఒంట్లో ప్రవహించేటువంటి రక్తం ఒక్కటే, అతని బాడీలో ఉన్నటువంటి అవయవాలు అవి చేసేటువంటి పని అంతా కూడా ఒక్కటే. ఎవరికైనా ఏదైనా లోపల వాళ్ళ ఉన్నటువంటి అవయవాలు ఏదైనా మనం పరిశీలిస్తే అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. కళ్ళు కానీ, ముక్కు కానీ, చేతులు కానీ, కాళ్ళు కానీ అందరికీ కూడా సరి సమానంగా ఉంటాయి. ఈ సృష్టి కూడా మనల్ని సమానంగానే ట్రీట్ చేస్తుంది. ఇప్పుడు ఎండ పడుతుంది కదండి, ఎండ అందరి మీద కూడా సమానంగానే పడుతుందా? కులాల వారీగా, మతాల వారీగా అది పడుతుందా? ఈ కులం వాళ్ళకి కొంచెం ఎక్కువగా, ఆ కులం వాళ్ళకి కొంచెం తక్కువగా అలా ఏమైనా ఉంటుందా? చలేస్తే అందరికీ కూడా సరి సమానంగా వేస్తుంది. అలాగే వర్షం పడితే అందరి ఇంట్లో కూడా, అందరి ఇంటి పైన కూడా సమానంగా పడుతుంది. అంటే మన ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే మనల్ని సమానంగానే చూస్తుంది. అయినా కూడా మనల్ని మనం విభజించుకుంటూ ఉన్నాం. మన యొక్క మనసులో మనం చాలా గ్రేట్, వాళ్ళు చాలా తక్కువ అనేటువంటి ఆలోచన ఇది పోవట్లేదు. ఈ ఆలోచన పోవాలంటే మన స్క్రిప్చర్స్ని మనం స్టడీ చేయాలి. మానవులంతా కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని అవి చెప్తున్నాయి. ఇంకా మనందరినీ కూడా సృష్టించినటువంటి సృష్టికర్త కూడా ఒక్కడే అనేటువంటి విషయం అవి చెప్తున్నాయి. ఒకసారి మనం ఆలోచించాలి, మనం ఏ పని చేసినా కూడా ఒక పరిశీలన ఖచ్చితంగా చేస్తాం. ఈ పరిశీలన చేయకుండా ఏది కూడా మనం చేయం. ఒక ఫోన్ కొంటున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి
చూస్తాం ఏ ఫోన్ బాగుంది అని చెప్పి, ఏ ఫోన్కి ఎక్కువగా రేటింగ్స్ ఉన్నాయి, ఏ ఫోన్ ఎక్కువ డిస్కౌంట్లో దొరుకుతుంది. ఫ్లిప్కార్ట్లో సరిపోలేదు అనుకోండి, అమెజాన్లో చూస్తాం, ఫ్లిప్కార్ట్లో తక్కువగా ఉందా, అమెజాన్లో తక్కువగా ఉంది. ఆఫ్టర్ ఆల్ ఒక 10,000కి సంబంధించినటువంటి ఫోన్ కొన్నప్పుడే మనం ఏం చేస్తామంటే చాలా ఎక్కువగా 2-3 రోజులు దాని గురించి పరిశీలన చేస్తాం. ఇంకా ఏదైనా ఇల్లు కొనాలి, ఏదైనా స్థలం కొనాలి అంటే ఇంకా ఎక్కువగా నెలల తడబడి మనం ఏం చేస్తామంటే పరిశీలన అనేది చేస్తూ ఉంటాం. మరి మన జీవితానికి సంబంధించి మనల్ని సృష్టించిన సృష్టికర్త గురించి మనం పరిశీలన చేస్తున్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. పరిశీలన అనేది ఎవరిలో కూడా లేదు. ఎవరైనా ఏదైనా చెప్పారనుకో, నా గుడికి వెళ్తే మంచి జరుగుతుందంటే వెంటనే ఎటువంటి పరిశీలన కూడా ఉండదు. ఓకే, వెళ్ళి కొబ్బరికాయ కొట్టేద్దాం. ఆ బాబా గారి దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటే జ్వరం తగ్గిపోతుందంటే వెంటనే వెళ్ళిపోయి ఏం చేస్తున్నారంటే ఆ పని చేస్తున్నారు. కనీసం ఆలోచన అనేది ఉందా అంటే కనీసం ఆలోచన లేదు. మన గ్రంథాలు కూడా చెప్తున్నాయి, ప్రతి విషయాన్ని కూడా శాస్త్రీయ పరిశీలన మీరు చేయండి అనేటువంటి విషయాన్ని. శాస్త్రీయ పరిశీలన మీరు ఎందుకు చేయరు? మీరు శాస్త్రీయ పరిశీలన చేయకుండానే ఇట్టే మీ గ్రంథాన్ని తిరస్కరించాలనేటువంటి విషయాన్ని మన సృష్టికర్త కూడా చెప్తున్నాడు. కాబట్టి మిత్రులారా, ప్రతి విషయంలో కూడా మన గ్రంథాలైనా కూడా లేకపోతే ఏ విషయంలో అయినా మనం శాస్త్రీయ పరిశీలన ఖచ్చితంగా మనం చేయాలి. ఈ శాస్త్రీయ పరిశీలన చేసి ఎప్పుడైతే మనం మన గ్రంథాలని చదివి దాని ప్రకారంగా జీవితం గడుపుతామో నిజమైనటువంటి స్వేచ్ఛ, నిజమైనటువంటి ఐక్యత, నిజమైనటువంటి నైతికత అనేవి మనకి ఏర్పడతాయి. ఎప్పుడైతే ఇలా మనం చేయకుండా జీవితం గడుపుతూ ఉంటామో మన భారతదేశం ఎలా అయితే సాగుతుందో ఎన్నాళ్ళైనా కూడా అలాగే మన భారతదేశం సాగుతూనే ఉంటుంది. ఇందులో డెవలప్మెంట్ అనేది ఉంటుందా అంటే కొంతవరకు ఉండొచ్చు, కానీ ఎక్కువ కాలం మాత్రం అది ఉండదు. కాబట్టి మిత్రులను నేను చివరిగా మన సృష్టికర్తకి ప్రార్థించేది ఏంటంటే, ఏదైతే మనం ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నామో ఆ రాజ్యాంగం ప్రకారంగా మనం అందరం కూడా గడపాలి. ఇంకా ఆయన పంపించినటువంటి రాజ్యాంగాలు ఏవైతే మన భగవద్గీత కానీ, బైబిల్ కానీ, ఖురాన్ కానీ ఉన్నాయో వాటి ప్రకారంగా మనం స్టడీ చేసి శాస్త్రీయ పరిశీలన చేసి వాటిలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని దాని ప్రకారంగా మనం మన జీవితాన్ని గడిపి ఈ లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఆ పైన వచ్చేటువంటి లైఫ్లో కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి. అలాంటి భాగ్యాన్ని ఆ సృష్టికర్త మీకు, నాకు, మనందరికీ కూడా ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హ్యాపీ రిపబ్లిక్ డే. జై హింద్.